ఇక ఇవాల్టి టాపిక్ లో వార్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. మొత్తానికి ఇరాన్ అండ్ అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం ఏదైతే ఉందో పూర్తిగా ఈ యుద్ధం మొత్తం హర్మూజ్ దగ్గరే కేంద్రీకృతమై ఉన్న పరిస్థితి ఉంది. హర్మూజ్ దగ్గరే అంటే అమెరికా రీసెంట్ గా కనబడితే కాల్ చేస్తాం లాంటి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. అంటే ఇరాన్కి సంబంధించిన నౌకలు కనబడితే కాల్ చేస్తాము అంటూ దిగ్బంధం చేస్తున్న పరిస్థితి ఉంది అమెరికా. అంటే అమెరికా దిగ్బంధం చేయడం కొనసాగిస్తే గనక మా పవర్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తామంటూ ఇరాన్ కూడా సన్నద్ధమైంది. ముఖ్యంగా ఇరాన్ 2 అస్త్రాలు బలంగా పెట్టుకుంది. సముద్రం లోపల మెరైన్స్ పెట్టుకొని కూర్చొని ఉంది. ఆ మెరైన్స్ తీయడానికి కొన్ని రోబోలను అమెరికా పంపించడం జరిగింది. రోబో మిషనరీని పంపించడం జరిగింది. కానీ అవి దానిని పూర్తిగా ఫెయిల్ చేయలేక వెళ్ళిన రోబోలు వెళ్ళినట్టుగా సముద్రంలోనే డిజాల్వ్ అయిపోయాయి. కనిపించట్లేదు, బయటికి రాని పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఇరాన్ ఎలా కాసుకొని కూర్చొని ఉంది అంటే అమెరికా ఎలాంటి బాణాన్ని సిద్ధం చేసుకుంటే దానికి అదే స్థాయిలో విరుగుడు బాణాన్ని సిద్ధం చేసుకుని ఇరాన్ కూర్చొని ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అనేక అంశాలు హాట్ టాపిక్ గానే ఉన్నాయి. మొన్న మధ్య మనం చెప్పడం జరిగింది, ఇరాన్ మొత్తం ఫైబర్ నెట్వర్క్స్ ఏదైతే ఉంటాయో ఆప్టికల్ ఫైబర్స్ ని ఇరాన్ మీదుగా వెళ్లే ఆప్టికల్ ఫైబర్స్ మ్యాప్ రిలీజ్ చేసింది. అంటే ఇవన్నీ ఇప్పుడు మా చేతిలోనే ఉన్నాయి. ఒక రకంగా మీ జుట్టు, ప్రపంచానికి సంబంధించిన జుట్టు మా చేతిలోనే ఉంది ఈ వైర్ల రూపంలో అనేది ఒక రకంగా ఇరాన్ చెప్పిన పరిస్థితి. దాంతో అందరూ ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. ముఖ్యంగా అమెరికా ఈ విషయంలో చాలా సైలెంట్గా ఉంది. ఏ మాత్రం అమెరికా దూకుడుగా వ్యవహరించినా ఒకవేళ ఇరాన్ ఇలాంటి డెసిషన్ తీసుకుంటే కనుక ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఈరోజు నెట్వర్క్ కట్ అయిపోయేలాంటి సమస్య, అతి భయంకరమైన సమస్యని ఫేస్ చేసే దాకా పరిస్థితి వెళుతుంది.